స్టాప్ స్టాప్ స్టాప్. సిగ్నల్ దొరికింది, ఇక నువ్వు వెళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రెష్గా ఉంది. హలో, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నీ దగ్గర సిమ్ కార్డు ఉందా? ఉంది, కానీ నెట్వర్క్ వేలూరు జైల్లో ఉంది. అదెందుకు అక్కడికి వెళ్ళింది? అది 2 హత్యలు చేసి వెళ్ళింది. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? నేను నా లవర్ గురించి చెప్తున్నాను. పాపను చూస్తుంటే టాప్గా ఉంది, కానీ పికప్ చేసినాడు లోకల్గా ఉన్నాడే. సరే, నేను వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అయిపోతాను. రే తమ్ముడు, కింద కూర్చొని ఏం చేస్తున్నావు? ఏంటి సార్, ఫెయిల్ అయిందా? నువ్వు వడగడం చూస్తుంటే వేసిన బాల్స్ అన్ని నో బాల్స్ అయినట్టుగా ఉందే. అవును సార్, ఫ్రీ హిట్స్. ఓ, ఫ్రీ హిట్లో కూడా డక్కా? ఈ నంబర్ చూస్తుంటే ఫింగరింగ్కి ఈజీగా ఉన్నట్టుందే. ఏం తమ్ముడు, దీన్ని తీసుకోవచ్చా? తీసుకోండి సార్, మీకోసమేగా ఉంచింది. ఓకే, ఈ నంబరే తీసుకుంటా, కానీ ఒక చెయ్యి వేసాకే తీసుకుంటా, పర్వాలేదా? అలాగే సార్. సారీ, ఒక కాల్ చేసాక. నేను అలవాటు ప్రకారం లిఫ్ట్ అడిగి వచ్చేస్తాను, నువ్వు స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసేయి. ఓకే మామా. ఏంటి సార్, హెల్మెట్ మాత్రమే ఉంచుకొని తిరుగుతున్నట్టున్నారు? కరెక్ట్. 50,000 రూపాయలకి లోన్ అప్లై చేసి ప్రతి నెల డ్యూ కట్టి పెట్రోల్ కూడా పోసి దారిలో అడ్డగించిన పోలీసులకి మామూలు ఇవ్వడానికి నేను ఏమైనా బెర్రోన్నా? ఓ 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నామా, లిఫ్ట్ అడిగామా అంటూ పోతూ ఉండాలి. అదే నా స్టైలు. బ్రేకులు లేవా? ఉన్నాయి. ఏమండి, నన్ను సూర్య హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఎక్కడో చూసినట్టుంది. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు ఆపరేషన్, అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి. ఓ సారీ, రండి. థ్యాంక్స్ అండి. హలో, వచ్చేస్తున్నాను. 2 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వేగంగా వెళ్తారా? కొంచెం వేగంగా వెళ్ళండి. హలో, ఇంతకు మించి వేగంగా వెళ్తే మనకెవరైనా బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వదిలేండి. నెక్స్ట్ రైట్ కట్ చేస్తే త్వరగా వెళ్ళొచ్చు. ఏంటి రైట్ లోనా? అది నో ఎంట్రీ. నువ్వు తెలుసండి, అర్జెంట్గా బ్లడ్ ఇవ్వాలి ప్లీజ్. ఓకే ఓకే. హాస్పిటల్కి వెళ్ళకుండా ఎట వెళ్తున్నాడేంటి? చూసావట్రా, పక్కా టైంకి వచ్చేసాడు. ఎవరా అది? ఆసిరికి కజిన్లా ఉంది. కొత్త డ్రైవరు. తిడుతోంది, పట్టించుకో. ఏం పాప, పిలిచావా? ఏమ్మా, 1 వేలో అది ఓవర్ స్పీడు, తప్పు కదా? సరే పర్వాలేదు, బిల్లు రాస్తే 500, లేదంటే 300. నీకేది బెటరు? 300 నా లక్కీ నంబరు. జాగ్రత్తగా గమనించండి, ఏ లెక్కైనా సరే 1కి 2 సార్లు వేస్తే ఈజీ అవుతుంది. రమేష్, నువ్వులే. టీచర్, మీ నాన్నకి నేను 300 ఇచ్చాననుకో, ఆయన రోజు 100 రూపాయలు చొప్పునిస్తే ఎన్ని రోజుల్లో తిరిగి ఇవ్వగలరు? ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వరు. ఎందుకని అవుతారు? నువ్వు కూర్చో. నువ్వేంటి ఆపావు? కాళ్ళు నొప్పెడుతున్నాయి. నొప్పెట్ని. హోంవర్క్ చేయకుండా రావడం మొదటి తప్పు. అదీగాక హోంవర్క్ చేశాను, నోట్స్ ఇంట్లో మర్చిపోయిన అబద్ధం చెప్పావు చూడు, అది మరో తప్పు. ఒకటి చెడ్డవాడు కావడానికి నాంది వాడు చెప్పే మొదటి అబద్ధమే. తీరా గుంజిళ్ళు. పిల్లలు, మీరు లెక్క రాసుకోండి. టీచర్, అక్క ఆపేసింది. తీయవే. కాళ్ళు నొప్పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయిగా. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలియాలి కదా. చిన్న డబ్బులో 300 కనిపించకుండా పోయాయట. నేనేమన్నా పిచ్చిదాన్నా? స్కూల్ టీచర్ అంటే తింగరదనుకున్నావా? తీయవే గుంజిళ్ళు. సరే సరే చాలే. రే, నువ్వు వెళ్ళి కూర్చో. టీచర్. ఇంకొకసారి అబద్ధం చెప్పి చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి. తీసుకో. లిఫ్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఎందుకండి, ఆ రోజు మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, ఇవాళ నేను మీకు ఇచ్చాను. సో లిఫ్ట్కి లిఫ్ట్ సరిపోయింది. ఇక నుంచి నేను మీకు లిఫ్ట్ ఇవ్వను, మీరు నాకు లిఫ్ట్ ఇవ్వద్దు. లెట్స్ స్టాప్ ఇట్ రైట్ హియర్, ఓకేనా? ఎందుకని? ఇప్పుడు మీరు నా వెనక కూర్చొని రావడం ఎవరైనా చూసారనుకోండి, తప్పుగా అనుకుంటారండి. అంటే ఆ రోజు నేను మీకు లిఫ్ట్ ఇచ్చానుగా, అది చూసిన వాళ్ళు తప్పుగా అనుకోరా? అనుకోరు. ఒక అమ్మాయి వెనక అబ్బాయి కూర్చొని వెళ్తే దాన్ని లిఫ్ట్ అని అనుకుంటారు. ఒకవేళ అలా కాకుండా ఒక అబ్బాయి వెనక అమ్మాయి కూర్చొని వెళ్తుంటే దాన్ని లిఫ్ట్ తప్ప మిగతా అవన్నీ అనుకుంటారు. అదే సైకాలజీ. అలాగా? అయితే నన్ను సిగ్నల్ దగ్గర డ్రాప్ చేయండి. పర్లేదండి, బస్ స్టాప్ లోనే డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, అక్కడ డ్రాప్ చేయండి చాలు. ఓకే.
అరే ఒక్కరు కూడా ఏంటండి? గెస్ట్ రావడం లేదు. ఎక్కడ దిగుతారు? ఇలా అయితే ఈ ఇక్కడే నెలకు దిగేస్తాను. నా జీతం ఖాళీ అయిపోయేలా ఉంది. మీరేమి ఫీల్ అవ్వట్లేదుగా? చాచా అలాంటిదేం లేదు. అదే లిఫ్ట్కి లిఫ్ట్ సరిపోయింది కదా. ఓకే కూల్. కీ ఏమండి? కీ అండి. ముందు ఫైన్ కట్ట ఏమండి? తర్వాత key నా కీ ఇస్తాను. అండి. ఏమండి? కీ చూడండి. ఏమండి? సింగిల్ గా ఒకడు సిగ్నల్ దగ్గర చిక్కాడు. ఏం తమ్ముడు పిలిచావా? నా కీస్. సరే సరే బైక్ ని నడి రోడ్ లో పార్క్ చేసావు, అది పెద్ద తప్పు కదూ. సరే వదిలే, బిల్లు రాస్తే 500 లేదంటే 300, నీకేది బెటరు? ముందు బండిలో తోపుతోయండి, అలా పక్కన మాట్లాడుకో. నేను పోలీసునే. అయితే లంచం తీసుకుంటున్నారుగా? దానికి అరుస్తావు. సరే బండి తోయండి. అయ్యో నా వీక్ పాయింట్ పెట్టేశాడే. ఒరే మావా, ఎలా పాలైపోతున్నానో చూసావా? ఈడవడు ఫిగర్తో లాక్ అవడం అని ఎన్నోసార్లు విన్నాను, కానీ ఈ రోజే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. డోర్ మూసుకొని బండి ఎత్తండి రా. సార్ మిమ్మల్ని కాదు సార్, వీణ్ వీణ్. అదే కదా. దీనికంటే ముష్టెత్తుకోవడం నయం. ఇది ఒక బతికేనా? ఏంటి? అదే ఇస్తా అన్నావు కదా. రామస్వామి సార్, ఆ. అది బండి నడు రోడ్ లో ఉన్నప్పుడు ఆ. ఇప్పుడు మీరే తీసుకొచ్చి పక్కన పెట్టేశారుగా. ఎలా ఉంది మావా? కరెక్టే. నువ్వేనా వాడంటే? ఉండు చెప్తాను. రేయ్, ఏంటి ఇతను కోట్ర కొట్టిన గోతిలా పరిగెడుతున్నాడు? కాళ్ళు చూసావా కటింగ్ క్లియర్ లా ఉన్నాయి? బిల్ రాస్తే 500 లేదంటే 300. మీకేది బెటరు? 500 300? ఏంటి కాలుతోందా? ఆ రోజు నాకు ఇలాగే కాలింది. ఇదిగో నిక్కి, ఇక మీదట నాతో ఇలాంటి టింకరింగ్ పనులేమి పెట్టుకోకు. టింకరింగా? మెకానిక్ కూతుర్లా ఉంది. ఇప్పుడుది దేనికి సార్? బోర్డు చూడలేదా? నో పార్కింగ్. ఎవరితో? హే, ఈ బోర్డు తీసుకురావడానికి అంత స్పీడ్ గా పరిగెత్తా? లేకపోతే కత్తి కోసం పరిగెత్తా అనుకున్నావా? అన్ని రెడీగా పెట్టుకుంటారా మీరు? అవును. అది సరే కానీ సార్, బ్యాక్ లో పార్క్ చేసిందే, వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి. అలాగా అయితే ఓకే. ఏం బాబా పిలిచావా? అదేమిటో నువ్వు ఎప్పుడు నా కళ్ళలోనే పడుతూ ఉంటావు. నీకు చెప్పవలసిన అవసరం లేదు. బిల్లు రాస్తే 500 లేదంటే 300, డీలా నోడీలా. ఓకే మంచి పాపవే, ఇలా అప్పుడప్పుడు దొరికిపోతూ ఉండు. ఏం జరిగినా సరే ఇవాళ వాడిని వదలకూడదు. ఇవాళ వాడో లేక మనమో తేల్చుకుందాం. పారిపోతారేమో, రౌండప్ చేయండి. ఏంటి వీళ్ళు పాత సినిమాల్లో వచ్చే రౌడీలాగా రౌండప్ చేస్తున్నారు? ఏయ్, ఏంట్రా లుక్కు? ఏంటి కోపం వచ్చిందా? మేము కోపంతోనే వచ్చాం. ఆ రోజు నీ వల్ల కాలేజ్ ఫీజు కట్టాల్సిన డబ్బులోంచి ఫైన్ కట్టాను. నిన్న ఎలక్ట్రిక్ బిల్ కట్టాల్సిన డబ్బులోంచి ఫైన్ కట్టాను. మా అమ్మ నన్ను ఏమడిగిందో తెలుసా? ఏంటి మందు గిందుగానే కొడుతున్నావా అని అడిగింది. రేయ్, నువ్వేంట్రా ఎక్కిలిస్తున్నావు? 300 300 600 ప్లస్ పరవ నష్టం కింద 400, అంటే మొత్తం 1000 రూపాయలు ఇవ్వు. 1000? 5కి 10కి లాటరీ కొడుతుంటే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అది ఇచ్చాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. అయితే ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళబోయేది లేదు. ఏంట్రా లుక్? మాట్లాడరా, నోరు తెరిచి మాట్లాడరా. ఏంట్రా దొంగలా చూస్తున్నావు? మాట్లాడరా, మాట్లాడు. ఐ లవ్ యూ. ఏంటి ఒకే మాటతో అందరి నోళ్ళు తెరుచుకునేలా చేశావు? అలా అనకపోతే మన పని అయిపోద్ది. రా పారిపోదాం. Escape!